ఎవరైతే ఆయన మాటలు విని, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా చేస్తాడో వాడు ఎలా ఉంటాడు అనేటువంటి దానికి దేవుడు ఏమన్నాడంటే, వాడు ఎంత బలంగా ఉంటాడు అంటే, ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు లోతుగా పునాది తీసి బలమైన బండబడ్డప్పుడు దాని మీద ఇల్లు కట్టుకున్నోడిని పోలి ఉంటాడు ఆయన మాటలు వినేవాడు. ఆ ఇల్లు ఎంత బలంగా ఉంటుందంటే, వాన వస్తుందంట, వరద వస్తుందంట, కానీ ఆ ఇంటికి భయం ఉండదంట. దేవుని మాటలు విని ఆయన మాటల ప్రకారంగా జీవించినోడు అంత బలంగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాటలు విని వాటిని ఆచరణలో పెట్టడం, అర్థమైందే? విని వెళ్ళిపోవడం గురించి కాదు అక్కడ. ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఇప్పుడు మనందరం దేవుని మాటలు వింటున్నాం, అవును కదా? దేవుని మాటలు వింటున్నాం, యేసయ్య మాటలు వింటున్నాం. ఈ మాటలు విని ఈ మాటలు ఆచరణలో పెట్టినప్పుడు, ఇక్కడ బైబిల్లో ఉంటుంది కదా, మామూలుగా ఒక మాట మాట్లాడతాం కదా, హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అవునా? అయ్యా, మా హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొందేటట్టుగా నీ మాటలు అంటే ఏంటి? యేసయ్య మాటలు వినడం ఒక వంతు, వినిన దాన్ని ఆచరణలో పెట్టడం ఇంకొక వంతు. ఏ విధంగా అంటే, నార్మల్గా దేవుడు ఈరోజు నీతో ఒక మాట అన్నాడు అనుకో, ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఈ మాట, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి, పగబెట్టుకోకూడదు అన్నాడు. ఈ మాట నువ్వు విన్నావు. ఈ మాటని ఆచరణలో ఎలా పెడతాను నేను? సింపుల్ అండి. నాకు ఎవడో ఒకడు పగున్నాడు అంటాడు, అవునా? ఎవరో ఒకరు నా శత్రువు నా కంట కనపడతాడు. ఆ మాటలను ఆచరణలో పెట్టాలంటే ఎట్నో చెప్పనా? అరే, నా యందు దోషం చేశాడు కానీ క్షమించమనిందిగా వాక్యం, ఆచరణలో పెట్టా. అవునా? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమనింది కదా ఆ వాక్యం, దేవుడు చెప్పాడుగా, ప్రేమిద్దాం. ఇది ఆచరణలో పెట్టే విధానం. దేవుడు అక్కడ అదే చెప్పాడు అనమాట. ఎవరైతే ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా, అంటే ఏంటి? యేసయ్య మాటలు విని ఆ మాటలను వారి జీవితంలో ఆచరణలో పెడతారో, ఆ మాటలలో వారు బ్రతుకుతారో, ఆ మాటలకు వారు విలువిస్తారో, వారు బండ మీద వేయబడిన పునాది అవుతారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.